హలో అండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటో చూడండి. మధ్యలో నేను చెప్తాను ఏంటనేది. ముందుగా కొంచెం ఆయిల్, అలాగే ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే కొన్ని శనగపప్పు. సో పోపు దినుసులలో మేము వేసాము అంటే జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, సో ఎండుమిర్చి, అలాగే కొంచెం పచ్చి కరివేపాకు. సో చిరుపట అవుతుంది కదా బాగా. సో వేసేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్. ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను నేను. అవునండి. సో టమాటా కారం అనేది నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ లేదు అన్నప్పుడు, లేదా మన అడవిడికి ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు, సో అలాంటి టైంలో వెంటనే వంట చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు 5 మినిట్స్లో, జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యేటటువంటి టేస్టీ కారం టమాటా కారం అండి. చాలా బాగుంటుంది. అలాగే నోరు బాగలేదు, ఏదైనా టేస్టీగా తినాలనుకుంటున్నాము అన్న టైంలో తినడానికి కూడా చాలా హెల్తీగా ఉన్నటువంటి టమాటా కారం అండి ఇప్పుడు నేను చేయబోతున్నది. సో వీటికి అసలు మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్లోనే మనకి కారం ఈజీగా రెడీ అయిపోతుంది. దానికోసం చూడండి, ఇప్పుడు మనం టమాటాస్ వేసాం, మగ్గిపోయింది కదా కొంచెము. సో ఇప్పుడు మనం చింతపండు కూడా జస్ట్ కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాం ముందులోనే ఉడికేటప్పుడే. సో మొత్తం అంతా కలిపెట్టుకుంటున్నాము. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, వాటర్ అనేది బయటకు రావడం అయితే మనం గమనిస్తున్నాం కదా. సో ఇప్పుడు వాటర్ అంతా వచ్చే వరకు మనం ఇది ఉడకబెట్టుకోవాలి. సో అంతా కూడా మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం. నేనైతే కల్లుప్పే వాడతామండి, అందుకే ఇది వేసేసుకున్నాను. సో ఎందుకు మనం కర్రీస్లో ముందుగానే ఇప్పుడు మనం కారంలో ఉప్పు వేసుకున్నాము అంటే మెయిన్ రీజన్ ఏంటంటే టమాటోస్ త్వరగా మగ్గడానికి మనకి చాయిస్ ఉంటుంది. టమాటోస్ త్వరగా మగ్గడానికి మనం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది అయితే రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టేస్తాం. సో మూత పెట్టడం వల్ల అనేది ఆ వాటర్ అంతా కూడా టమాటోస్ నుంచి బయటకు వచ్చేసి టమాటోస్ అన్నీ కూడా బాగా త్వరగా మగ్గుతాయి. సో చూడండి, ఆల్మోస్ట్ మనకి దగ్గరికి వచ్చేసింది. సో మూత పెట్టేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేయద్దండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే టమాటోస్ అనేవి మాడిపోతాయి కూడా. సో అలా మాడకుండా ఉండడానికి మనము ముందుగానే అది కలుపుతూ ఉండాలి. సో చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది, వాటర్ అంతా కూడా టమాటోస్ నుంచి బయటకు వచ్చేసింది. మనం ఎక్కడా కూడా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే యాడ్ చేయలేదు. అలాగే కారానికి ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది. జస్ట్ మనం పోపు పెట్టుకోవడానికి మాత్రమే ఆయిల్ వేసుకుంటాం. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ నేనైతే పసుపు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. తోట పసుపు కాబట్టి కలర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అందుకోసం నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం అంతా కూడా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ, ఎందుకంటే పసుపు అనేది పచ్చివాసన పోవడానికి, సో త్వరగా మగ్గడానికి, మొత్తం కలుసుకోవడానికి మనం ఒకసారి మళ్ళీ వీటికి మూత పెట్టేసుకుంటాము. సో మాడిపోకుండా చూసుకోవాలంటే అడుగంటకుండా చూసుకోవాలి కారం అనేది. టమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి మనకు. సో మనము ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వేడి అన్నంలో కానివ్వండి, చపాతీలోకి, పొంగనాలు, దోశ, సో ఏదైనా సరే వాటిలోకి ఈ టమాటో కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది చూడండి, మొత్తం ఆయిల్ మనకు బయటకు వచ్చేస్తుంది, వేసిన కొంచెం ఆయిల్ కూడా. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అనేది అయితే మనం వేసుకుంటున్నాము. సో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు టమాటోస్ని బట్టి కారం అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కారము, ఉప్పు వేసాము. సో సింపుల్ అండి, ఏమీ మసాలాలు ఏమీ వేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం అంతే. సో గార్నిష్ కోసం కొత్తిమీర, అంతేనండి. ఎంతో రుచికరమైనటువంటి టేస్టీగా ఉన్నటువంటి టమాటో కారం రెడీ అయిపోయింది. సో జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయేటువంటి కారం అండి. అసలు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత హడావిడిగా వంట చేయాలనుకున్న వాళ్ళకి, లేదా హెల్త్ బాగలేదు, నోరు బాగలేదు అన్న వాళ్ళకి సూపర్ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.